చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాం. చూడండి, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నిటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వేసుకునేటట్టు ప్రార్థన చేసుకుందాం. స్తుతులు స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. దేవుడా, మహిమాన్వితుడైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధుడా, ఇదిగో నాయన, మరొక దినాన్ని మరొక సమయాన్ని మాకు దయచేశారు, మీకు వందనాలు. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ దినాన్ని ఆచరించు గృహాల్లోనే ప్రభువు కూడుకొని నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను మహింపరిచి కృపను మాకు ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు ప్రభువా. పరిశుద్ధుడా, మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన అంతటిని ప్రభువా నీకు మహిమకరంగా జరిగించుకోండి ప్రభువా. ఎటువంటి శోధనలు వచ్చినప్పటికీ, ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ మా పక్షాన్ని నీవు ఉన్నావని ప్రభువా విశ్వాసంలో మేము జీవిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇప్పుడు ప్రభు నీ దాసుడు వాక్యం ఎత్తుచుండగా నీ వాక్యం చేత, నీ మాటల చేత మా హృదయాన్ని సంధించి ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా పరిశుద్ధుడ బలపరచమని, మీరే నీ దాసును మరుగుపరిచి నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. జాగ్రత్త పరిశీలన చేయండి. ఈ ప్రకటన గ్రంథము మరి అపోస్తలుడైన యోహాను గారు మరి పద్మాసు దీంట్లో మరి ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత చేత రాయడం జరిగింది. ఇవి రాసినప్పుడు ఆయన భయంకరమైన శ్రమలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అయితే దీనిలో మనం ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం తీసుకోవాలి. ఎందుకు అంటే పరలోక రాజ్యానికి అర్హులు ఎవరై ఉంటారని ఈ మాట మనకు బయలుపరుస్తూ ఉంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరత మరి ఆలోచన మనకి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రోపేట్ మనం చేసుకోవాలి. ఎందుకంటే జయించువాడు అనే మాటని నేటి దిన సారాంశంగా మనం తీసుకొని మాట్లాడుకుంటున్నాం. చూడండి, జయించువాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలకు పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగాడు వినుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ఈ జయించిన వ్యక్తి ఎవరు, ఈ జయించువాడు ఎవరు అనేది నేటి దినాన మన వాక్య సారాంశం. ప్రియమైన దేవుని సంగమా, అందరూ జయించేవారుగా ఉన్నారా, లేదంటే కొందరే జయించేవారుగా ఉన్నారా? అసలు దేనిని జయించాలి, ఎందుకు జయించాలి, జయిస్తే ఏంటి వచ్చే లాభాలు, ఈ జయము ఎవరి మీద, ఎందుకు, ఎక్కడ, ఎలా వస్తుంది అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చాలా రోజుల క్రితం ఒక యవనస్తుడు మరి బాల్యకాలంలోనే చెడు అలవాట్లతోనూ దురలవాట్లతోనూ భయంకరమైన మరి త్రాగుడు వ్యసనాలతోనూ, పేకాట, జోదము, వ్యభిచారము, త్రాగుడు, ఇలాంటి భయంకరమైనటువంటి మరి అలవాట్లతోనూ వ్యసనాలతో మరి లోకంలో పరిపూర్ణంగా మునిగిపోయినటువంటి, పరిపూర్ణంగా ఎందుకన్నానంటే దానిలో కూడా పరిపూర్ణత పొందుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారు దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోలేరు.
అయితే ఈ కుర్రుడు కూడా యవ్వన కాలంలో 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంచుమించు అన్ని రకాల అలవాట్లు అయిపోయి మరి ఎటువంటి మంచిదనం లేకుండా కీడు కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తిగా, ఇన్ని అలవాట్లు ఉంటే, ఇన్ని భయంకరమైన మరి వ్యసనాలు ఉంటే కీడే వస్తుంది కనుక ఆ స్థితిలో ఆయన వేదన పడుతూ ఉన్నాడు. ఒకనొక దినాన ఆ కీడు వచ్చేసింది. ఆ కీడు ఏంటి అంటే ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఇది ఎప్పటి నుండి మొదలైంది అంటే ఆయన యవ్వన కాలంలో చిన్న బాల్యకాలంలో ఉండగానే ఆయన సరైన మార్గంలో నడవకుండా తప్పుడు మార్గంలో నడిచాడు. దాన్ని బట్టి యవ్వన కాలంకి వచ్చేసరికి పూర్తిగా చెడిపోయాడు. పరిపూర్ణంగా యవ్వన కాలం పూర్తి కాకమునుపే తన జీవితంలో భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ప్రేమ దేవుని సంగమా, ఆలోచన చేసుకోండి. నడిదినాన చాలామంది యవ్వనస్తులు తమ యవ్వన కాలాన్ని, ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుని దగ్గర మరి యోగ్యంగా ఎంచుకోలేకపోతున్నారు, యోగ్యతగా నడిపించుకోలేకపోతున్నారు. ఈ కుర్రోడు కూడా అలాంటి స్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడంటే ఆయన చూసి వాళ్ళ పెదనాన్నగారు, అయ్యా నిన్ను చూస్తుంటే బాధ కలుగుతుంది. నువ్వున్న ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ వయసులో నేనైతే మరి అనేక మందికి బాసటగా నిలబడ్డాను, అనేక మందికి నేను మరి సహాయంగా నిలబడ్డాను, అనేక మందికి సహాయం చేసేవాడుగా ఉన్నాను. కానీ నేటి దినాన నువ్వు ఆ వయసులో భయంకరమైన వ్యసనాలతోనూ ఇలాంటి భయంకరమైన అనారోగ్యంతోనూ వేదన పడుతున్నావు. నేను చూస్తుంటే చాలా వేదన కలుగుతుంది. నిన్ను ఒక ఆయనకి పరిచయం చేస్తాను, ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి సహాయం చేస్తాడు. ఆయనతో నువ్వు సహవాసంగా ఉండు, ఆయనతో మాట్లాడు, ఆయనతో కలిసి నువ్వు తిరుగు. నీ జీవితంలో కొంతకాలమైనా సరే మంచి జీవితాన్ని జీవించడానికి, లేదంటే బాగుపడడానికి అవకాశం ఉందేమో, ఆ దేవుడు కృప చూపిస్తాడేమో అని చెప్పి ఒక పాస్టర్ గారికి అప్పగించాడు. జాగ్రత్త వినండి. ఆ పాస్టర్ గారికి అప్పగించిన తర్వాత ఆ పాస్టర్ గారు మరి ప్రతిరోజు ఆ కుర్రోడికి కొన్ని పరిచయం చెప్పి, కొన్ని విషయాలు, దేవుని వాక్యాన్ని బోధించి, ప్రార్థన చేయవచ్చు నేర్పించి, ఇలాంటి కొన్ని విషయాలు చెప్తూ ఉంటే ఆయన రోజు రోజుకి దేవుల్లో బలం పొందుకోవడం మొదలైంది. అయితే ఒకరోజు ఆయనకి ఒక కళ వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఒకరోజు ఒక కళ వచ్చింది ఆయనకి. ఆ కళ వచ్చి ఆయనకి తడబాటు కలిగింది, భయం కలిగింది. ఏంటి ఆ కళ అంటే, ఈయన ఒక పెద్ద పర్వత శిఖరం మీద ఉన్నాడు. ఆ శిఖరం కిందన చూస్తే భయంకరమైన అగాధం ఉంది. దానిలో నిప్పులు చెరుగుతున్నటువంటి నీరు పొంగి పొరుతూ ఉంది. నిప్పులతో కలగలిపినటువంటి నీరు పొంగి పొరుతుంది. మీకు అర్థం కావాలి అంటే దాన్ని లావా అంటారు. అగ్నిపర్వతాల్లో మరి అగ్నిపర్వతాలు పేలినప్పుడు దాంట్లోంచి వచ్చేటటువంటి లావా. ఆ లావా కనిపించింది. ఈయన పెద్దగా చదువుకోలేదు, దాని గురించి ఆయనకి తెలియదు. అయితే ఈ సమయంలో ఆయన అది చూసి వేదన పడుతున్నాడు, భయపడుతున్నాడు. అయితే ఒక ఆయన సుదూర ప్రాంతంలో ఉన్నాడు, చాలా దూరంగా ఉన్నాడు. తెల్లని వస్త్రాలు వేసుకొని అవతల పర్వత శిఖరం మీద నిలవబడి ఉన్నాడు. అది చూసిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళిపోతే నా జీవితం బాగుపడుతుందేమో, నేను బ్రతికి బయట పట్టగడతానేమో అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ఈ సమయంలో ఆ ఆలోచన అయితే చేస్తున్నాడు, కానీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఆయనకి అవకాశం లేదు. అయితే ఒక నల్లటి ఆకారం కలిగిన వ్యక్తి ఈయన్ని ఆ అగాధంలోకి తోసేద్దామని ఆలోచన చేస్తున్నాడు. ఆయన చూసి భయపడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోతే బాగుందని ఆలోచన చేస్తున్నాడు. ఈయన చూసి భయపడుతున్నాడు, ఎక్కడ తోసేస్తాడేమో. ఈ కళ వచ్చింది. ఈ కళ వస్తే సరే
ఆ కళ వచ్చిన తర్వాత పాస్టర్ గారిని మరి ఉదయాన్ని కలిసి అన్నాడు, అయ్యా నేను నా పుట్టుకు నేను నెరి ఇప్పటి వరకు ఎటువంటి కళలు నాకు రాలేదు, కానీ ఈ రాత్రి కాల సమయాన్ని మాత్రం ఒక భయంకరమైన కళ వచ్చింది. ఆ కళ చూసి నేను భయపడ్డాను, తెలివి వచ్చేసింది నాకు, దానికి అర్థం ఏమైనా చెప్పగలుగుతారా అన్నాడు. అంటే సరే చెప్పు అన్నాడు. మొత్తం కళ అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత, అయ్యా నువ్వు దేవుడికి విరోధకరమైన కార్యములు చేసి నీ యవ్వన కాలాన్ని పాడు చేసుకున్నావు కనుక ఈ యవ్వన కాలంలో నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని, ఈ యవ్వన కాలంలో నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క క్రియని, ప్రతి ఒక్క చెడుతనాన్ని నువ్వు ఇప్పుడు జయించాలి. ఆ జయం అనేది నువ్వు పొందుకుంటే నీకు సుదూరంగా కనిపించేటటువంటి ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని నువ్వు చేరుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పిన తర్వాత, అయ్యా నేను ఆయన చేరుకోవాలని చాలా ఉబలాట పడుతున్నాను, ఆతృత పడుతున్నాను, కానీ ఆ కళ్ళలో నాకు అవకాశం లేదయ్యా, ఆ నల్లని వ్యక్తి వచ్చి నన్ను దానిలోకి తోసేస్తున్నాడయ్యా అన్నాడు. అంటే లేదు, ఆయన నిన్ను ఆ సుదూర ప్రాంతాల నుంచి నువ్వు చూస్తున్నాడు, ఆయన వైపు వస్తావేమో అని. దేవునికి స్తోత్రం. ప్రేమన దేవుని సంగమా, ప్రేమన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఆలోచన చేయండి. యవన కాలంలో దేవుడు నిన్ను ఎన్నుకుందాం అనుకుంటున్నాడు, యవన కాలంలో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, యవన కాలంలో నిన్ను ఆయన ఆదరిద్దాం అనుకుంటున్నాడు, ఉన్నతమైన కార్యాలు నీతో చేయిద్దామనే ఆలోచన కలిగి ఉన్నాడు. నీ జీవితంలో నూతనమైన క్రియలు జరిగించి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడదామని ఆలోచన చేస్తున్నాడు. కానీ దాని కొరకు నువ్వు కొన్ని జయించాల్సి ఉన్నాయి. అలాంటివి నువ్వు పొందుకోవాలి అంటే దేవుని దగ్గర నువ్వు జయించాల్సిన కొన్ని ఉన్నాయి. అయితే జయిస్తే వచ్చే లాభాలు ఇక్కడ రాశాడు, మీరు జాగ్రత్త పరిశీలన చేయండి. జయిస్తే దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఈవులు కొన్ని ఉన్నాయి. ఆ వాటిని చదువుకున్న తర్వాత అది ఎలా జయించాలి, అసలు వేటిని జయించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, అదే వచనం నుంచి మనం చదువుకున్నట్టయితే, జయించు వారిని చదవండి. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను అన్నాడు. స్తంభంగా చేస్తాను అన్నాడు 12వ వచనంలో. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, ఇహలోకంలో ఉండే సంఘమే కానీ, ఇహలోకంలో ఉండే మందిరమే కానీ, లేదు అంటే మరి పరలోకంలో ఉండేటటువంటి దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉండేటటువంటి మందిరమే కానీ, దానిలో ఒక మూల స్తంభంగా దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, జీవించినంత కాలం ఇహలోకంలో నీకు ఒక ఉన్నతమైన స్థాయిని ఇస్తాడు. అంతేకాదు, అనంతరం కూడా, జీవించిన అనంతరం కూడా, మరణానంతరం కూడా దేవుడు నీకు ఎలాంటి అవకాశం ఇస్తాడంటే, మీరు చూడండి, చాలాసార్లు మనం బైబిల్లో చదువుకుంటాం, కొంతమందికి కళ్ళు వస్తుంటాయి, దర్శనాలు వస్తుంటాయి. ఆ దర్శనాల్లో ఏంటంటే 24 మంది పెద్దలు, మధ్యలో సింహాసనం, అనేక మంది దేవదూతులు. ఆ దేవదూతులు మరి ఆకాశంలో ఎగురుతూ, ఆ చుట్టుపక్కలంతా ఎగురుతూ ఆయన్ని పరిశుద్ధుడు 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 అని కొనియాడపడుచు, మరి ఆయన స్తుతిగానాలు, గాన ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తున్నట్టుగా మనకి కనిపిస్తాయి. అక్కడ కొన్ని స్తంభాలు కూడా కనిపిస్తాయి మీకు. ఆ స్తంభాలు ఏంటి అంటే, ఇలాంటి జయించేవారు, అంటే దేవుని ఎదుట జయించేవారుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు స్తంభాలుగా నిలబెట్టి, అక్కడ ఉండేటటువంటి పరిసరాలన్నిటికీ కూడా ఒక ఆధారముగాను, ఆయన స్తుతులకు నువ్వే ఆధారంగా, ఆయన స్తుతుల మూలానికి నువ్వు ఆధారంగా ఉండేటట్టుగా, నీ ద్వారా అనేక మంది రక్షింపబడి, నీ ద్వారా అనేక మంది స్తుతించి ఆయన నామాన్ని కనపరిచేటట్టుగా దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అంటే మరి ఇహలోకంలో ఎలాగా అంటే, ఒకటి మీరు అర్థం చేసుకోండి, నీ అభివృద్ధిని చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి, నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను చూసి, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలను చూసి, నువ్వు అనేక మంది కోసం చేస్తున్న ప్రార్థన చూసి, నువ్వు అనేక మంది కోసం పరితపిస్తున్న పరితాపం చూసి, ప్రయాస చూసి, దేవుని కోసం పడుతున్న వేదన చూసి, నీ కన్నీటిని చూసి
అనేక మంది ఈయన దేవుని బిడ్డ, ఈయన బట్టి మన జీవితాలు బాగున్నాయని దేవుడు స్తుతించినట్టుగా, ఈయన బట్టి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు అని చెప్పి ఒక సేవకుడు చూసి కానీ, ఒక వ్యక్తిని చూసి కానీ, ఒక ప్రార్థనా పరుని చూసి కానీ ఎవరైతే దేవుడిని స్తుతిస్తారో, ఎవరైతే దేవుడు కనపరుస్తారో అటువంటి వ్యక్తిగా నిన్ను దేవుడు ఇహలోకంలో కూడా ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తిని చూస్తే కొట్టబుద్ధి వేస్తుంది, ఒక వ్యక్తిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది, కానీ దేవుని బిడ్డలను చూస్తే మొక్కబుద్ధి వేస్తుంది. దేవునికి స్తోత్రం. అది సజీవుడైన దేవుని నమ్ముకొని సజీవుడైన దేవుని కొరకు సజీవ యాగంగా అర్పించుకున్న వారికి మాత్రమే ఆ ధన్యత వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, నిన్ను చూస్తే కొట్టబుద్ధి వేస్తుందా, లేదంటే పెట్టబుద్ధి వేస్తుందా, లేదంటే చేతులెత్తి దండం పెట్టబుద్ధి వేస్తుందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏం చేయబడిగా ఉన్నావు? నీ యవన కాలము, నీ వృద్ధాప్యము, నీ బాల్యకాలము, కౌమార దశ, ఇవన్నీ నీ మధ్య వయసు, ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడుతుంది? ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను జయించేవాడిగా ఉంచుదాం అనుకుంటున్నాడు. నువ్వు జయించేవాడిగా ఉన్నావా? ప్రతి ఒక్క విషయంలో ఓడిపోయేవాడిగా, వేదన పడేవాడిగా, ఎందుకు నాకు ఈ జీవితం అని నిరాశ నిస్పృహలతో బాధపడేవాడిగా ఉన్నావా? నువ్వు జయించాలి అనేది ఆయన ఆశ. దేవునికి స్తోత్రం. అయితే జయించిన ఆయన మన పక్షాన ఉండి నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియల్లోనూ, కార్యక్రమంలోనూ ఆయనే తోడుగా ఉండి నువ్వు జయించడమే ఆయన లక్ష్యంగా చేసుకున్నాడు. నువ్వు జయిస్తే ఆయన ఆనందిస్తాడు. అయితే మొదటిది, జయిస్తే వచ్చేటటువంటి లాభాల్ని మొట్టమొదటి చూసుకుంటే దేవుడి యొక్క ఆలయంలో, ఇహలోక ఆలయంలో కానీ పరలోక ఆలయంలో కానీ దేవుడు నిన్ను స్తంభంగా నిలబెడతాడు. ప్రేమ దేవుని సంగమా, ఆలోచన చేసుకోండి. అంతేకాదు, రెండవదిగా చదవండి కింద, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని సంగమా, ఈ మాట దేనికి చెప్తున్నాడంటే, ఆ జయించిన వాడు దేవుని దగ్గర స్తంభంగా నిలవబడ్డమే కాదు, అలాంటి వాడికి ఎంట్రీ కానీ ఎగ్జిట్ ఉండదు. బయటికి తోసివేయకుండా దేవుడు ఆయన పరిచర్య కొరకు, ఆయన యొక్క ఉపచర్య కొరకు, ఆయన యొక్క పని కొరకు దేవుడు తన రాజ్యంలో ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే మీరు చూడండి, 27వ కీర్తనలో దావీదు అంటాడు. మరి ఒకసారి చూడండి, 27వ కీర్తన మీరు చదివితే 4వ వచనంలో ఉంటుంది. యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుచున్నాను అంటాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలం ఆయన తన పనసాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. దేవునికి స్తోత్రం. అంటే చిరకాలము, జీవితాంత కాలము ఆయన సన్నిధిలో నేను నివసింపగోరుచున్నాను, ఆయన యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు. అటువంటి స్థితిని దేవుడిస్తాడు. ఆలోచన చేయండి. దేవుడు వాగ్దానం చేశాడు. అప్పట్లో దావీదుకు వాగ్దానం చేశాడు. భూమి మీద సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలము, ఇహలోకంలో భూమి మీద ఈ సింహాసనం మీద నీ సంతానం నుంచి వచ్చిన వారు ఒక ఉండక మా చెప్పి నిత్య నిబంధన చేశాడు. అలాగే దేవుడు నేడు దినాన మనతో కూడా నిబంధన చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు జయించేవాడిగా ఉంటే నీకు నేను నా సన్నిధిలో నిత్యము చోటిస్తాను. నిత్యము నివసించడానికి జీవితాంత కాలము, ఇహలోకంలో ఉండే జీవితాంతము దేవుడు ఆయన సన్నిధిలో నిలిచిటకు సహాయం చేస్తాడు. అలాగే పరలోకంలో కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి నిత్యము అవకాశం ఇస్తాడు అని చెప్పి, అంటే పరలోక రాజ్యంలో నీకు చోటు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. 2వ అధ్యాయంలో 17వ వచనంలో
సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఆ, చెవిగలవాడు వినుగాక చెవిగలవాడు వినుగాక వినుగాక జయించువానికి జయించువానికి మరుగై ఉన్న మరుగై ఉన్న మన్నాను మన్నాను భుజింపనిత్తును. భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏముంటది? నీకు నివసించడం బాగానే ఉంటుంది, కానీ మరి తిండేలాగా కొంతమందికి ధ్యాస ఉంటుంది. జీవితాంతం అక్కడ ఉండాలి అంటే, ఇక్కడ ఉన్నాం జీవితాంతకాలం మనం ఇక్కడ ఉన్నాం, మనకి తిండి ఎలాగా, మనకు బట్ట ఎలాగా, మనకి ఉండడానికి ఇల్లు ఎలాగా, ఇవన్నీ ఆలోచన చేస్తాం. దేవుడు నీకు అక్కడ ఏం ఇస్తాడు అంటే మన్నాల భుజింపనిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని ఇస్తాడు. మీరు ఆలోచన చేసుకోండి, అటువంటి స్థితిని కనపరుస్తున్నాడు దేవుడు. అక్కడ నిత్యం జీవితాంతకాలం అక్కడ నువ్వు నివసించడానికి అవకాశం ఇస్తాడు, ఉండనిస్తాడు. రెండోది ఏం చేస్తాడంటే అక్కడ నీకు మన్నానిచ్చి నీకు ఆహారం ఆకలి తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మొదట నీకు ఇచ్చే ధన్యత ఏంటి అంటే, జయించేవాడుగా ఉంటే నీకు దేవుడు ఇచ్చేటటువంటి మొదట ధన్యత ఏంటంటే మూల స్తంభంగా దేవుడు ఇస్తాడు ఆయన ఆలయంలో. రెండవది నిత్యము ఆయన సన్నిధిలో ఉండడానికి ఆహారాన్ని ఇచ్చి మన్నానిచ్చి నిన్ను పోషింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవది చదువుకుందాం. మూడవది ఏమన్నాడు చదవండి. అందులో నుండి వాడు ఇక మీద అన్నిటికీ వెలుపడకపోడు, మరియు మరియు నా దేవుని పేరు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి పరలోకం నుండి నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును అను నా దేవుని పట్టణము పేరు, దేవుని యొక్క పట్టణము పేరు, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ముద్రలేస్తాడు నీ మీద. ఆ ముద్రలో ఏముంటుందంటే మొదటిది ఎవరి పేరు ఉంటుంది అక్కడ చదవండి. దేవుని పేరు ఉంటుంది. రెండోది ఏముంటుంది? యెరూషలేము పేరు ఉంటుంది. అంటే నూతన యెరూషలేము పేరు ఉంటుంది. మూడోది ఏంటి? ఆయన పేరు ఉంటుంది. నా కొత్త పేరు ఉంటుంది. అంటే నా కొత్త పేరు నాది కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కొత్త పేరు ఉంటుంది. ఈ మూడు పేర్లు నీ మీద ముద్రించి ఆయన తన సన్నిధిలో నిత్యము నీతో నివసించడానికి, ఆయనతో నివసించడానికి నీకు అవకాశం ఇస్తాడు. ఆయన నీతో ఉంటాడు. నీకు సమస్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు మరి ఇటీవల ప్రభువును నిద్రించున్నాడు. ఆయన సజీవంగా ఉండినప్పుడు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని యొక్క సేవ చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు ఆయనకు బయలుపరిచాడు. అయ్యా, నేను నా రాజ్యానికి వారసుడిగా నేను తీసుకెళ్తున్నాను. నువ్వు అనేక విషయాలు జయించావు కనుక ఆ జయించిన విషయాలను బట్టి ఇదిగో నీకు ఈ 3 విషయాల్ని బయలుపరుస్తున్నానని చెప్పి ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. వాక్యాన్ని బయలుపరిచి ఆయనకు ఉండేటటువంటి పేరును, ప్రభువుకు ఉండేటటువంటి పేరును, ఆ నూతన యెరూషలేము అనే పట్టణం పేరును ఆయనకు బయలుపరిచి ఆయన మీద ముద్రలు వేసిన తర్వాత నువ్వు మరలా వెళ్ళిపో, మళ్ళీ తిరిగి నువ్వు నీ జీవితం అయిపోయిన తర్వాత ఈ ముద్రలు నాతో ఉండడానికి నీకు అర్హతగా ఉంటాయి, యోగ్యతగా ఉంటాయని చెప్పి ఆ దైవ సేవను తిరిగి పంపించేశాడు. దేవునికి స్తోత్రం. ఈ దర్శనం కలిగిన తర్వాత ఆయన అనేక మందికి బోధించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. దేవుడు జయించిన వారిని విచారణ చేస్తాడు. దేవుడు కొంతమందిని నియమించుకున్నాడని చెప్పి ఇదివరకు ఒక విషయం మాట్లాడాడు. ఎవరు నియమించుకున్నాడంటే ఎవరైతే జయించే సామర్థ్యం కలిగిన వారు వారిని మాత్రమే దేవుడు నియమించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి. ఎవరైతే జయించే సామర్థ్యం, ఇదిగో వీడు నా కోరిక నెరవేరుస్తాడు, నా ఆశ నెరవేరుస్తాడు, ఇదిగో వీడు జయించగలడు అనే సామర్థ్యం నీలో దేవుడు చూడాలి. ఏం జయించేటటువంటి సామర్థ్యం చూడాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు మనం 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇంకొక 3 విషయాలు మీకు బయటపరుస్తున్నాం. ఏ విషయాలు మనం జయించాలి, ఏవి జయిస్తే ఈ 3 లాభాలు మనకు కలుగుతాయి అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిది ఏం జయించాలి? మొదటి యోహాను పత్రిక మరి 5వ అధ్యాయం 4-5 వచనాలు.
దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని మూలంగా నువ్వు పుట్టినట్టయితే లోకమును జయించుదురు. లోకముని ఏం చేస్తావు? నువ్వు జయిస్తావు. దేవునికి స్తోత్రం. ఒక ఆమె అడిగింది నన్ను, పాస్టర్ గారు, జయించేవాళ్ళు ఎవరు, ఓడిపోయేవాళ్ళు ఎవరు, దేవుడు నియమించుకున్న వాళ్ళు ఎవరు, మరి దేవుడు నియమింపబడిన వారిలో ఆ గుంపులో లేని వారు ఎవరు అంటే, ఒకటి మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. పుట్టినప్పుడు దేవుడు అందరికీ ఒకటే జీవితాన్ని ఇస్తాడు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నీలో సామర్థ్యం చూస్తాడు, నీ యొక్క ఆలోచన చూస్తాడు. లోకానికి పడిపోయేటటువంటి స్థితి నీలో ఉందా, లోకానికి దిగజారిపోయేటటువంటి స్థితి నీలో ఉందా, లోకంలో ఇది నేను వదులుకోలేను అనుకునే స్థితి నీలో ఉందా, వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే నీ స్థితిగతులన్నింటినీ విచారణ చేసి వీడు అర్హుడుగా లేడు, వీడు నా ఆలోచన తగ్గట్టుగా లేడు గనుక వీడి గురించి నేను ఎక్కువ ఆలోచించడం అనవసరం అనుకుంటాడు. అలాగే నేను విడిచిపెట్టాడు. ఎప్పుడైనా మారుతావేమో అని ఆలోచన చేస్తాడు. అయితే అందరూ జయించేవారా? అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నన్ను నమ్మిన వారు అనేక మంది ఉంటారు కానీ అందరూ పరలోక రాజ్యం చూడరు అంటారు. మీరు కొంతమందికి మాత్రమే ఆ పరలోక రాజ్యం చూసేటటువంటి అర్హత ఉంది. మీరు అందరూ కాదు కానీ కొందరు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులుగా మారుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మిగతా వాళ్ళందరూ ఓడిపోయినవారు. దేనిలో ఓడిపోయిన వారంటే మొట్టమొదటి విషయం ఏంటంటే లోకం దగ్గర ఓడిపోయిన వారుగా నువ్వు ఉన్నావేమో ఒకసారి విచారణ చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. లోకం నిన్ను లాగుతుంది, లోకం నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను బలహీనపరుస్తుంది. ఇదిగో నీతో పాటు ఉంటే నీకు ఆనందంగా ఉంటుంది, రా 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 అని చెప్పి లోకం నిన్ను లాగుతునేటప్పుడు దానికి బానిసలైపోయి గొర్రెగా వెళ్ళిపోతున్నావా? ఆలోచన చేసుకో. ఒక పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకొని కుక్క తన వాటికి తిరిగినట్టుగా మళ్ళీ తిరిగే పరిస్థితి ఉందా ఉంటే నువ్వు లోకంలో ఓడిపోయినట్టు, లోకానికి నువ్వు దాసోహం అయిపోయినట్టు, నీ జీవితం దానికి అర్పించినట్టు. అంటే లోకం దగ్గర నువ్వేమైపోయావు? ఓడిపోయావు. ప్రేమైన సంగమా, ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఆలోచన చేసుకో. నువ్వు లోకం దగ్గర ఓడిపోయేవాడిగా ఉన్నావా, జయం పొందేవాడుగా ఉన్నావా? ఇందాక నేను చెప్పాను, ఒక వ్యక్తి 17 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి అన్ని వ్యసనాలతోని పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. అనారోగ్య పాలైపోయాడు, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. దేవుని యొక్క సేవకుల దగ్గర కొన్ని గైడెన్స్ తీసుకుని ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు కొన్ని దినాలు ఇంచుమించు 2-3 నెలలు దేవుడి దగ్గర గడిపి ఇంకా నా జీవితం దేవుడికి అంకితం అని ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడికి లోబడ్డాడో, పూర్తిగా సమర్పించుకున్నాడో, అప్పుడు లోకం మీద జయం వచ్చింది. ఆ అనారోగ్యం నుంచి ఆయనకి విడుదల వచ్చింది. నేను విన్న దేవుని యొక్క పరిచర్య సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేసుకో. నువ్వు జయించాలి అంటే దేవుని ఎదుట నువ్వు సాగిలపడాలి. నువ్వు జయించాలి అంటే దేవుని ఎదుట సాగిలపడాలి. చూడండి, ఇంకా చదవండి. 4వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 4-5 వచనం. మొదటి యోహాను, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? లోకమును జయించిన విజయం ఏంటి? మన విశ్వాసమే. అయ్యో నా జీవితం అయిపోయింది కదా అని అనుకునేది ఆయన. నా యేసయ్య నన్ను రక్షిస్తాడు, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది కదా, ఇంకెందుకు, నాకు ఇంకా జీవితం లేదు, చనిపోతాను అని అనుకోలే. ఆ చివరి క్షణాల్లో కూడా దైవ సేవకుడు ఇచ్చినటువంటి గైడెన్స్ని తీసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ లోకాన్ని జయించేటటువంటి శక్తిని దేవుడిచ్చాడు. జయించి దేవుని ఎదుట సాక్షిగా నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితి ఎలాగుంది? ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే
దిగజారిపోయేటట్టుగా ఉన్నావా? దిగజారిపోయేటట్టుగా ఉన్నావా? నువ్వు పడిపోయేటట్టుగా ఉన్నావా? ఒకసారి విచారణ చేసుకోండి. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా ఉన్నావా? అవిశ్వాసం మరి దరిచేరనివ్వకుండా నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుంటావో అప్పుడు నువ్వు జయించేవాడుగా ఉంటావు, లోకాన్ని జయించేవాడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ఈ విషయాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకో, నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పట్టుకొని మరి దేవుని యొక్క సేవకులు చెప్పిన వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించు 2 నెలలు 3 నెలలు ప్రార్థనలో ఉన్న తర్వాత ఆయనకి స్వస్థ వచ్చింది. నడిచిన సేవకుడిగా మారాడు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. అయితే ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందుకున్నాడు, అనారోగ్యం నుంచి విడుదల పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బలహీనపరుచుకోకూడదు, బలం పొందుకోవాలి. ఆ విశ్వాసం చేత, దేవుని చేత నీకు ఉండేటటువంటి విశ్వాసం చేతనే నువ్వు బలం పొందుకోవాలి. కనుక అటువంటి స్థితి నీలో ఉందా లేదా? లోకాన్ని జయించేటటువంటి స్థితి నీలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ చుట్టుపక్కల ఉండేవారే కానీ, మనుషులే కానీ ఇప్పుడు కూడా చాలామంది మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు కదా. నిలబడిపోకూడదు, నిలబడాలి. దేవుని ఎదుట జయించేవాడిగా ఉండాలి. కానీ ఏమైపోయింది కదా, మనల్ని ఏం చేయనివ్వట్లేదు కదా, మనల్ని బలహీనపరుస్తున్నారు కదా, మన మీద ఇది చేస్తున్నారు కదా, అది చేస్తున్నారు కదా, కుట్రలు చేస్తున్నారు కదా, ఇవన్నీ మనకి అనవసరం. నీ పక్షాన ఎవరున్నారు? సజీవుడైన దేవుడు ఉన్నాడు. బలమైన దుర్గం మనకి మన పక్షాన బాహువు చాపి సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గొలియాతు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. దావీదు చూస్తే ఇంచుమించు ఒక 5.4 అడుగులు, 5.6 అడుగులు. అదే గొలియాతు చూస్తే 9 నుంచి 12 అడుగుల మధ్యలో ఉన్నాడు. ఉన్నతమైన దేహం, ఉన్నతమైన కాయం కలిగి ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని చూసి భయపడాలి. వాస్తవంగా సైనికులందరూ భయపడ్డారు. రాజైన సౌలు కూడా ఆలోచన చేశాడు, ఆయన్ని ఓడించడం మన వల్ల కాదనుకున్నాడు. అదే సమయానికి అన్నలకి పిండి వంటలు తీసుకుని వచ్చాడు దావీదు. వచ్చి, అయ్యా మీరు ఒక అవకాశం ఇస్తే నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అన్నాడు. అరే బాబు, నీ శరీరం ఒకసారి నువ్వు చూసుకో, వాడి శరీర దారుణ్యం ఒకసారి చూడు, ఒకసారి అంచనా వేసుకో, వాడితో నువ్వు తలపడగలవా? అనవసరం చనిపోతావు, చిన్నపిల్లడివి, యవనస్తుడివి, వెళ్ళి చక్కగా ఏ పాటలు పాడుకో, ఇంటికి వెళ్ళి పని చూసుకో అన్నాడు. అంటే నేను దేవుని పక్షాన్ని నిలబడుతున్నాను. ఎవరి పక్షాన? నా దేవుని పక్షాన్ని నేను నిలబడుతున్నాను. నా పక్షాన నా దేవుడు నిలబడతాడు. కనుక నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను అడవిలో నా గొర్రెల మీదకి వచ్చినటువంటి మరి జంతువుల్ని చీల్చి చెండాడని చెప్పి తన సాక్ష్యం చెప్పాడు. చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని విన్న తర్వాత, సరే ఇదిగో ఈ కవచం తీసుకెళ్ళు అన్నాడు. ఆ కవచాన్ని తీసుకెళ్ళడానికి నాకు ఓపిక లేదు, కానీ దాన్ని పట్టుకునే సామర్థ్యం కూడా నాకు లేదు. నేను అవి మోసుకొని వెళ్ళలేను, అవన్నీ నాకు అవసరం లేదు. నాకు ఈ 5 రాళ్ళు చాలని చెప్పి మరి ఆయన దగ్గర ఒక క్యాటల్ బార్ ఉంది, ఒడిసెల్ రాయి అంటాం, మనం అయితే క్యాటల్ బార్ అంటాం. ఆ క్యాటల్ బార్ పట్టుకొని ఏట్లో ఒక 5 రాళ్ళు, నున్నట్టు రాళ్ళు తీసుకొని వాటిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేశాడు. ఒక్క రాయికి ఆయన చనిపోయినట్టుగా, గొలియాతు చనిపోయినట్టుగా బైబిల్ వాక్యం బయటపరుస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు పక్షాన మనం ఉండి ఆయన మన పక్షాన ఉంటే ఎలాంటి యుద్ధమైనా జయించగలము. ఇక్కడ లోకంతో నీకు జయం కావాలి, లోకం ఎదుటి నీకు జయం కావాలి. ఆ జయం నీకు కావాలి అంటే నీ విశ్వాసాన్ని, ఏదో కష్టం వచ్చింది కదా, ఏదో బాధ వచ్చింది కదా, ఏదో విమర్శిస్తున్నారు కదా, తిడుతున్నారు కదా, మరి నవ్వులు బాగా చేస్తున్నారు కదా, హ్యాండిల్ చేస్తున్నారు కదా అని నువ్వు విసిగి వేసారిపోతే అక్కడే ఆగిపోతావు నీ జీవితం. అక్కడితో నీ జీవితం ఆగిపోద్ది. విశ్వాసం కలిగి ఉండు. బలమైన దుర్గము మన పక్షాన ఉన్నాడు. ఆయన బాహు చాపి సిద్ధపడి ఉన్నాడు. నువ్వేం భయపడాల్సిన పని లేదు. దేవుడు మన పక్షాన ఉండి సమస్త కార్యములు జరిగించడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఈ లోకాన్ని జయించేటటువంటి స్థితిలో ఉండాలి. భయపడద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. రెండవది,
చూడండి దశలోని రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ పరిశుద్ధుల గుడికి దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటి అంటే పవిత్రత, పరిశుద్ధత. ఎప్పుడైతే నువ్వు అపవిత్రతను జయించగలుగుతావో, ఎప్పుడైతే అపవిత్రతను ఓడించగలుగుతావో, దాంట్లో నువ్వు జయం పొందుకుంటావో, అప్పుడు దేవుడి పక్షాన గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం జరిగింది. అపవిత్రత అనేది నిన్ను దేవుడి దగ్గర అనర్హుడిగా మారుస్తుంది, అయోగ్యునిగా మారుస్తుంది. అపవిత్రత అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దేవుడు అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. తెల్లని వస్త్రాలు ధరించాలంట. నువ్వు జయించేవాడికి ఉండే లక్షణం ఏంటంటే జయించేవాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. అంటే ఏంటో తెలుసా? పవిత్రత కలిగి ఉండాలి. తెల్లబట్టలు వేసుకోవడం వెళ్ళిపోవడం కాదు. రాజకీయ నాయకులు కూడా వేసుకుంటారు. అంటే పవిత్రులుగా ఉన్నారనా? కాదు. తెల్లని బట్టలు వేసుకున్నంత మాత్రాన పవిత్రులుగా ఉన్నారనా? కాదు. ప్రసంగి గ్రంథంలో కూడా చెప్తాడు, నీ తలకు నూనె రాసుకొని నీ తెల్లని బట్టలు వేసుకోండి అని. తలకు నూనె అంటే వాక్యాన్ని తలకి పట్టించాలి. జ్ఞాపక శక్తి చేత ఆ వాక్యాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాదు నీ బట్టలు తెల్లగా ఉండాలి. అంటే నీ శారీరకమైన పవిత్రత విషయంలో కానీ, ఆత్మీయమైన పవిత్రత విషయంలో కానీ నువ్వు ఎప్పుడు కూడా పవిత్రత కలిగి ఉండాలి. కానీ తెల్లని మరి ఎటువంటి మచ్చ లేనటువంటి స్థితి నీలో ఉండాలి అని అర్థం. అంతేగాని తెల్లని బట్టలు వేసుకుని నూనె వేసుకుంటే అందరూ పరిశుద్ధులు కాదు, పవిత్రులు కాదు. అలా వేసుకోవడం మంచిదే, కానీ అలా చేసినంత మాత్రం పరిశుద్ధులైపోరు, పవిత్రులైపోరు. కానీ నేటి దినాల చాలామంది అపవిత్రతను జయించలేకపోతున్నారు. నేను వాస్తవం చెప్తున్నాను. మీ హృదయాల్లో ఒకసారి విచారణ చేసుకోండి. రెండవది జయించాల్సింది ఏంటంటే అపవిత్రతను జయించాలి, అపరిశుద్ధతను జయించాలి. దేవుడి ఎదుట నువ్వు పవిత్రుడిగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏంటండి మాలో అపవిత్రత? ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 6వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, కనుక నీ పాపం ఎక్కడ ఉంది? నీ అపవిత్రత ఎక్కడ ఉంది? నీ దోషం ఎక్కడ ఉంది? వాక్యం చెప్తుందా? పరిశుద్ధత లేదా, పవిత్రత లేదా అని దేవుడిని హృదయాన్ని అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను పరిశుద్ధంగా ఉన్నాను ప్రభువా, ఇదిగో పవిత్రంగా ఉన్నాను ప్రభువా అని అదే నోటి మాటతో చెప్తాం. కానీ వాస్తవంగా నీ నోరు పరిశుద్ధంగా ఉందా? స్తుతిస్తావు, గణపరుస్తావు, అదే నోటితో ఎన్ని బూతులు తిడుతున్నావు, ఎన్ని ఇచ్చుకప్పు మాటలు మాట్లాడుతున్నావు, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు, ఎన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. ఇవన్నీ పవిత్రమైనవేనా, పరిశుద్ధమైనవేనా? ఆలోచిస్తున్నావా? ఆలోచించేటటువంటి జ్ఞానము, వివేచన నీలో ఉందా? నిజంగా ఉందండి. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటే దేవుని స్తోత్రం. లేదు అనుకుంటే సరి చూసుకో, అది నేను అపవిత్రపరుస్తుంది. హృదయంలో ఉండే ఆలోచన అంట నీ నోటి ద్వారా పలుకుతుందంట. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకునని ఉంది. అంటే హృదయం ఏమైపోయింది? అపవిత్రతో ఉంది. మీ నోటి మాట ద్వారా నువ్వు చెడు మాటలు మాట్లాడుతున్నారు అంటే అదే నోటి మాట ద్వారా మంచి కూడా మాట్లాడతారు. ఇష్టమైన వాళ్ళు అయితే మంచిగా మాట్లాడతారు, కష్టమైన వాళ్ళు అయితే చెడుగా మాట్లాడతారు. అప్పు ఇవ్వాల్సినోడైతే చాలా మంచిగా మాట్లాడతారు. అప్పు లేని వారైతే, ఇవ్వలేని వారైతే, అంటే మనకి ఇవ్వాల్సిన వారైతే వారితో చాలా దోషపాలు చేసి మాట్లాడతారు. ఈ స్థితిలో ఉన్నావు. నీ నోటి మాటల ద్వారా ఎలా మాట్లాడుతున్నావు? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? విచారణ చేసుకో.
నీ పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి విచారణ చేసుకో. నీ నోటి మాటల ద్వారా నువ్వు అపవిత్రపడుతున్నావేమో, నీ క్రియల ద్వారా నువ్వు అపవిత్రపడుతున్నావేమో ఒకసారి విచారణ చేసుకో, జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఎందుకంటే నేటి దినాన చాలామంది తన క్రియలను బట్టి, తమ స్థితిగతులను బట్టి ఆలోచన చేసుకోవాలి. వారి నోటి మాటలను బట్టి చెడిపోతున్నారు, వారి పరిస్థితులు బట్టి మారిపోతున్నారు. ఆలోచన చేసుకోండి. కనుకనే ఈ నోటి మాటల విషయంలో కానీ, మన శారీరకమైన విషయంలో కానీ అపవిత్రత నీలో ఉందా? అపవిత్రత నీలో ఉందా? ఒకసారి విచారణ చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. ఆలోచనలు ఎలాగున్నాయి, తలంపులు ఎలాగున్నాయి, క్రియలు ఎలాగున్నాయి ఆలోచన చేసుకుంటే మన స్థితి ఏంటో మనకు తెలిసిపోద్ది. కనుక రెండవది అపవిత్రత. రెండవది అపవిత్రతని జయించాలి. మూడవది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొంత సమయం ఎక్కువ పట్టినా కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇవి మీ జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి. అందరూ పరలోక రాజ్యానికి అర్హులైనా అంటే కాదు, కానీ కొంతమంది మాత్రమే అర్హులని చెప్పాను కదా. అలాంటి వారిలో ఎవరు దేవుని యొక్క అర్హతను కోల్పోతారు అనేది విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా మనకు బయలుపరిచాడు. ఇక్కడ చాలా ఉన్నతమైన విషయాలు కూడా మనకి బయలుపరిచాడు, మర్మమైన విషయాలు కూడా బయలుపరిచాడు. చూడండి, 21వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను ఏమి చదవండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అంటే ఇవన్నీ పైన చదివితే మీకు అర్థమవుతుంది. ఏవైతే ఉంటే మరి దేవుడి దగ్గర స్వతంత్రించుకునేవాడుగాను, లేదు అంటే దేవుడికి మనకి ఆయనే మనకు దేవుడిగా ఉండేటటువంటి స్థితిని కలిగి ఉన్నవారు ఎవరు అనేది పైన మీరు చదివితే 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివితే మీకు అర్థమవుతుంది. అదంతా నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ జయం పొందుకోవాల్సింది ఏదైతే ఉందో వాటి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మీరు జాగ్రత్త పరిశీలన చేసుకోండి. అయితే 8వ వచనం నుంచి చదివితే పిరికివారు రాసుకుని, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, మీరు నోట్ చేసుకోండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందుతురు. ఇది 2వ మరణము. ఇప్పుడు మనం శారీరకంగా ఉన్నాము, మనం చనిపోతే మొదటి మరణం. ఇప్పుడు మనం చనిపోతే మొదటి మరణం శారీరకమైన మరణం. రెండవది దేవుని యొక్క తీర్పు చేత మరణించే ఒక మరణం ఉంటుంది. మీరు జాగ్రత్త పరిశీలన చేయండి. దేవుని యొక్క తీర్పు చేత ఉండేటటువంటి మరణం ఒకటి ఉంది. దాన్ని ఏమంటారంటే 2వ మరణం అంటారు. ఆ 2వ మరణంలో ఏముంటుందంటే అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందేటటువంటి స్థితి ఉంటుంది. ఆలోచన చేసుకోండి. అగ్నిగుండంలో మండు గుండములో, అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందేటటువంటి స్థితి ఈ 2వ మరణం తర్వాత వస్తుంది. ఆ స్థితికి నువ్వు దిగజారకూడదని దేవుడు ఎవరు అలాంటి స్థితి పొందుకుంటారో అనేది విషయాలు కూడా ఇక్కడ రాశాడు. పిరికివారు కానీ, అవిశ్వాసులు కానీ, అసహ్యమైన కార్యములు చేసేవారు కానీ. పిరికివారంటే మీకు తెలుసు, ప్రతిదానికి భయపడేవారు. ఏంటండి భయపడడం కూడా పాపమేనా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నీకు విశ్వాసం ఉందా? నీ పక్షాన దేవుడు ఉన్నాడని జ్ఞానం ఉందా? వివేచన ఉందా? ఆలోచన ఉందా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీ పక్షాన లేడా? దేవుడు నీకు తోడుగా లేడా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అంటే దేవుడు నమ్మలేదని అర్థం. ప్రతిదానికి ఎందుకు భయం కలుగుతుంది నీకు? దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా. దేవుడు నా పక్షంలో ఉండగా నరమాత్రులు నన్ను ఏమి చేయగలరు అంటాడు కీర్తనకారుడు.
ఉందా? ఆ ధైర్యం ఉందా? మరి పిరికివాడిగా ఉన్నాము అంటే ఆ ధైర్యం లేదనే కదా. దేవుడి మీద నీకు విశ్వాసం, నమ్మిక లేదనే కదా. దేవుడి మీద నువ్వు ఆధారపడట్లేదనే కదా. మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, అందుకే భయపడుతున్నావేమో. ఏంటో నా జీవితం, ఎందుకు నా పరిస్థితి, ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే బాగున్ను, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే బాగున్ను, ఉరిపోసుకుంటే బాగున్ను అని నీకు ఆలోచన వస్తుంది అంటే దేవుడి దగ్గర నువ్వు ఆధారపడే స్థితిలో లేవు. మనుషుల మీద ఆధారపడ్డావు. వారు నిన్ను మోసం చేశారని, నిన్ను విడిచిపెట్టారని, నిన్ను ఎడబాశారని, నీ మాట ఆలకించలేదని, నీ మాటకి గౌరవం లేదని ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే చాలామంది. ఇటీవల పేపర్లో చదివారు, వాళ్ళ అక్క కొడుకు తను వేసుకున్న ఆమ్లెట్ తినేసాడని చెప్పి ఆ విషయాల గురించి ఆ కుర్రాన్ని తిడితే, చిన్నపిల్లల్ని తిడితే వాళ్ళ బావగారు వచ్చి చిన్నపిల్లడే కదా తింటే పోయేదే ఉంది అని అడిగితే ఆ మాటకి మనస్తాపం చెంది ఉరిపోసుకుంది అమ్మాయి. పురుగుల మందు తాగి చనిపోయింది. క్షమించాలి, పురుగుల మందులు తాగి చనిపోయింది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో ఒకసారి విచారణ చేసుకోండి. ఆమ్లెట్ కోసం ప్రాణాలు తీసుకుంటావా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోయి, బాధపడిపోయి, కావాలంటే నిన్న పేపర్లో చదివాను నేను, కావాలని చదువుకోండి మీరు పేపర్లో. అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. చిన్న చిన్న విషయాలకి ఆయనను ప్రేమించలేదని బాధపడి ఆత్మహత్యలు చేసుకునేవాడు. ఆమె నన్ను ప్రేమించకుండా వేరొకరు పెళ్లి చేసుకుందని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇదిగో మా తల్లిదండ్రులు వాటి బాగా చూస్తున్నారు, నన్ను సరిగా చూడట్లేదని నొచ్చుకొని ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇవే కాదు, ప్రేమలో విఫలమయ్యామని, డబ్బులు లేవని, అప్పులు పాలైపోయామని, బ్రతికుంటే అప్పు తీర్చలేవు, చనిపోతున్నావు అప్పు తీర్చలేవు. ఆలోచన చేసుకో. రుణపడి ఉండద్దు, ఎవరికి కూడా రుణపడి ఉండద్దు. ప్రేమ విషయంలో తప్పించి వేరే ఏ విషయంలో కూడా నువ్వు ఎవరికి కూడా అచ్చి ఉండద్దు అన్నాడు. నువ్వు చనిపోతే నువ్వు అచ్చి ఉన్నట్టే కదా. నువ్వు చనిపోతే వారికి అచ్చి ఉండిపోయినట్టే కదా. ఆ రుణలాగా ఉండిపోద్ది. ప్రేమ విషయంలో తప్పించి ఏ విషయంలో కూడా నువ్వు అచ్చి ఉండకూడదు. ఎలా చనిపోతావు? నీ జీవితం నీది కాదు, నీ బ్రతుకు నీది కాదు. నువ్వు ఎలా పిరికితనంతో నీ జీవితాన్ని మరి అంతమొందించుకున్నావు ఒకసారి విచారణ చేసుకో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి. మన స్థితిగతులు ఎలాగున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, ఎందుకు భయపడుతున్నావు నువ్వు, ఎందుకు పిరికివాడిగా ఉన్నావు, ఎందుకు దిగజారిపోతున్నావు నీ జీవితంలో? ఆలోచన చేయండి. అంతేకాదు, అవిశ్వాసులుగా ఉన్నావా? అవిశ్వాసం వస్తుందా? ఏమో, ఏం చేస్తాడు దేవుడు, నాకు జరుగుతుందో జరగదు అని నొచ్చుకోవద్దు. కొంతమంది నొచ్చుకొడతారు. నొచ్చుకోవడం అంటే మీకు తెలుసో లేదు అని ఉంటారు. ఏంటో తెలుసు దీనికి అర్థం? అవిశ్వాసం. ఏంటో నా జీవితం అంటారు. ఆ మాటకి ముందు ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి ఇదొక అలవాటు అయిపోయింది. దేనికోసం బాధపడుతున్నావు? దేనికి అవిశ్వాసం కలిగి ఉంటున్నావు? ఆలోచన చెయ్యి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఒక ఉన్నతమైన, దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి సృజించింది. వ్యర్థంగా విడిచిపెట్టడానికి కాదు దేవుడు చేసింది. వ్యర్థంగా చేయలేదు దేవుడు. దానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నువ్వు దేనికి వ్యాధన పడుతున్నావు, దేనికి విచారం పడుతున్నావు? ఇప్పటివరకు అలాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే ఆ అలవాట్లను వదులుకోండి. అది మంచిది కాదు. దానికి సూచన ఏంటంటే, అన్నామంటే సూచన ఏంటంటే అవిశ్వాసానికి వచ్చిందని అర్థం. ఆలోచన చేసుకోండి. అటువంటి అవిశ్వాసం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అంతేకాదు, అసహ్యమైన కార్యాలు చేసేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. మీరు చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని మరి భయంకరంగా హింసించి మరి చంపేసేవారు గాను, హత్యలు చేసేవారు గాను, మరి అనాథలుగా కనిపించే వారిని మరి భయంకరంగా నాశనం చేసేవారు గాను, మరి చెడుతనం చేత అవి చెప్పుకోలేనటువంటి స్థితి. ఆలోచన చేసుకున్నారు. నేను చెప్పలేను కానీ ఆలోచన చేసుకుంటే అంత భయంకరమైన రాక్షసత్వం, క్రూరత్వం, ఇలాంటివన్నీ కూడా అసహ్యమైన కార్యములు.
అసహ్యమైన కార్యములు, మనుషులు చేయకూడని కార్యములు, అవి దేవుని చేత కాకుండా సాతాను చేత నడిపింపబడినప్పుడు, అవి ప్రేరేపించినప్పుడు వాటికి లోబడిపోతే, వాటితో ఓడిపోతే అవి నీ మీదకి ఆవరించి అవి జరిగిస్తూ ఉంటారు. అలాంటి క్రియలు ఆ చీకట్లు ఆవరించినప్పుడు జరిగిస్తూ ఉంటారు. మరి విడుదల ఎలాగొస్తుందండి అంటే వారు పరిపూర్ణంగా దేవునిలో ఆధారపడాలి. దేవుని మందిరంలో కొన్ని దినాలు ఉండి దేవుని దగ్గర కనిపెట్టాలి. ఆ క్రియ నుంచి జయం పొందాలి. మీరు జాగ్రత్త పరిశీలన చేయండి. ఆ క్రియ నుండి జయం పొందాలి. ఇవన్నీ బలహీనతలు. ఆ బలహీనతల నుంచి మీరు ఎప్పుడైతే జయం పొందుతారో దేవుని దగ్గర ఉన్నతమైన కార్యాలు చూస్తారు. అంతేకాదు, ఈ రెండవ మరణం నుంచి మీరు తప్పించుకుంటారు. పిరిగితనం ఒక బలహీనత, అవిశ్వాసం ఒక బలహీనత, అసహ్యమైన కార్యాలు చేయడం ఒక బలహీనత. నరహంతకులు అంటే మీకు తెలుసు, మనసు ద్వారా బాధ పెట్టేవారు కానీ, మాట ద్వారా బాధ పెట్టేవారు కానీ, ఒకరి మనసుని గాయపరిచేవారే కానీ, శారీరకంగా ఒకరిని చంపేవారే కానీ, ఒకరిని చంపించేవారే కానీ, ఒకరిని చంపుతుంటే వారికి సహాయం చేసేవారే కానీ. మా తండ్రి గారు ఒక సాక్ష్యం చెప్పేవారు. ఏంటంటే, మరి ఒక ఆయన ఒక సమయంలో మరి తమ పిల్లలకి మెంటలు వచ్చింది. మెంటలు వస్తే ఆ మెంటల కోసం అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే, మరి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు ఒక విషయం బయలుపరిచారు. ఆయనకి నరహత్య దోషం ఉందని చెప్పి చూపించాడు తండ్రికి. ఆ కుర్రాడు పరిస్థితుల గురించి తండ్రి ప్రార్థన చేస్తే తండ్రికి నరహత్య దోషం ఉందని ప్రభు చూపిస్తే, ఆ నరహత్య దోషం గురించి ప్రార్థన చేస్తే నేనేమన్నా చంపలేదండి అన్నాడు. వాస్తవానికి ఎవరు వచ్చారంటే ఆ చనిపోయిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి వ్యాజ్యమైనట్టుగా మరి దర్శనం వచ్చింది. ఆ దర్శనానికి అర్థం ఏంటంటే, వాస్తవంగా ఈ తండ్రి గారు ఏం చేశారంటే తన మామగారిని తన బావమలతో కలిసి సైనైడ్ ఇచ్చేసి చంపేశారు. జాగ్రత్త పరిశీలన చేయండి. అంటే ఒకనొక దినాన మరి మామగారు మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. వ్యాపారం చేసుకుంటూ ఉండగా ఆయనకి మరి ఏవో చిన్న చిన్న అనారోగ్యాలు, బీపీలు, షుగర్లు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు మరి ట్యాబ్లెట్స్ వేసుకునేవారు. అయితే ఈ బావమరిది ఏం చేశాడంటే ఈ తండ్రి గారికి సైనైడ్ కూడుతున్నాడు. ఒక టాబ్లెట్, ఒక క్యాప్సూల్ తీసి దాంట్లో మందంతా తీసేసి దాంట్లో సైనైడ్ కూడుతున్నాడు. ఏంటి బావ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఈ అల్లుడు గారు వచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పిన ఆయన ఆ కుర్రుడు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఎవరైతే ఒప్పుకున్నారో, తప్పిదాలు ఒప్పుకున్నారో ఆయన. సరే, ఆయన వచ్చి ఏంటి బాబా ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు బావా, మా నాన్న ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వట్లేదు, వ్యాపారం అయితే బాగానే జరుగుతుంది కానీ కన్న కొడుకు నాకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు అంటే మరి ఏం చేద్దాం అనుకున్నాం అంటే, మా నాన్న చంపేద్దాం అనుకుని ఇదిగో ఈ సైనైడ్ కూరుతున్నాను క్యాప్సూల్లో అంటే, బాబా ఎంత మంచి ఆలోచన బాబా, నేను కూడా మీ నాన్న ఎప్పుడో ఒకసారి చంపేద్దాం అనుకున్నాను, నాకు కూడా అల్లుండి అయినా కానీ నాకు ఏ గౌరవం ఇవ్వట్లేదు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి మరి ఆ మాట నేను కూడా దీన్ని పాలిభగస్తులుగా ఉంటాను, నేను కూడా నేను సాయం చేస్తానని చెప్పి ఆ సైనైడ్ కూర్చోబెట్టినటువంటి ఆ క్యాప్సూల్ తీసుకొని మామగారికి ఏదో ప్రేమ ఉన్నట్టుగా పాలు తీసుకొచ్చి ఆ క్యాప్సూల్ తనకు తానుగానే ఇచ్చాడు. ఇస్తే ఆయన అది విని అది తిన్న తర్వాత, అది మింగిన తర్వాత మరి కోడిపిల్ల కొట్టుకునేటట్టుగా విలవిల ఆడిపోతూ చనిపోయాడు. ఆ దోషం ఎవరి మీద ఏర్పడి చేసింది అంటే కొడుకు మీద ఏర్పడి చేసింది. ఎందుకంటే ఈయన దేవుడిని నమ్ముకున్నాడు. ఈయన స్వాస్థ్యమైనటువంటి కుమారుడి మీదకి వెళ్ళింది ఆ దోషం. ఆ దోషం వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఈ విషయాన్ని ఆ చనిపోయిన ఆ దురాత్మ వచ్చి చనిపోయిన తర్వాత దురాత్మగా మారిపోయిన తర్వాత ఆ దురాత్మ వచ్చి ఏలుబడి చేస్తుంది, వ్యాజ్యమాడింది. ఇది వ్యాజ్యమాడిన విషయాన్ని ఈయనకి చెప్పిన తర్వాత
నిజమే పాస్టర్ గారు, నేను ఇలా చేశాను, మా బామ్మడితో కలిసి నేను పాపం చేశాను, తప్పుదం చేశాను, పొరపాటు అయింది. ఇలాంటి వారికి పరలోక రాజ్యం లేదు. ప్రియ సహోదరుడు సహోదరు, ఆలోచన చేసుకో. రెండవ మరణంలోకి వెళ్ళేవారు వీళ్ళందరూ. నరాజ చేసావా? లేదు అంటే నీ నోటి మాటల ద్వారా ఒకరిని బాధ పెట్టావా? నరాజ చేసేటట్టుగా ప్రవర్తించావా? ఆలోచన చేసుకో. నా దగ్గర కూడా ఒక ఆయన వచ్చాడు, ఇలాంటి కేసే వస్తే నేను చెప్పాను, నరాజ దోషం నీలో ఉందంట అంటే, ఏమో అయ్యారు నేను అలాంటి పనులు ఏం చేయలేదన్నాడు. వాస్తవంగా వాళ్ళ అమ్మమ్మనే, వాళ్ళ నాన్నమ్మను, మా అమ్మమ్మను, వాళ్ళ అవ్వను చంపేశాడు. వాళ్ళ అవ్వను చంపేసి కాముకి వెళ్ళిపోయి తాకుని తిరుగుతున్నాడు. సాయంత్రం వచ్చేసరికి అవ్వ చనిపోయింది. ఏమో జరిగింది అనుకున్నాడు, కానీ తాడు మైకల్లో చంపేస్తున్న విషయం తెలియదు. అది దేవుడు బయలుపరిచిన తర్వాత దాన్ని ఒప్పుకుంటే కానీ విడుదల రాలేదు. దేవునికి స్తోత్ర. ప్రియమైన సహోదరుడా, ఇలాంటివి ఎన్ని ఉన్నాయో, ఇలాంటి విషయాలు నీలో ఎన్ని ఉన్నాయో. ఎవరైనా బాధ పెట్టావేమో, నోటి మాటల ద్వారా బాధ పెట్టావేమో. దావీదు కూడా నరాజ్య దోషాన్ని అనుభవించాడు. మరి ఆలోచన చేసుకోండి. ఎప్పుడైతే బెత్షెబతో తప్పిదం చేశాడో, పొరపాటు చేశాడో, తన భర్తని దొంగతనంగా చంపించాడు. ఆలోచన చేసుకోండి. మన స్థితి కూడా ఒకరికి సహాయం చేసిన, మనమే డైరెక్ట్ చంపకపోయినా, ఒక నోటి మాట ద్వారా చంపినా, ఒకరికి సహాయం చేసిన, అది నరాజ్య దోషం. అలాగే మాంత్రికులుగా ఉండేవారు. మంత్ర విద్యలు నేర్చుకొని వాళ్ళని పాడు చేయాలని, వీటిని పాడు చేయాలని, ఇది చేయాలని, అది చేయాలని, క్షుద్ర పూజలతో మరి సాంగత్యం చేసేవారు, క్షుద్ర పూజలు చేయించేవారు, మాంత్రికత్వం చేయించేవారు, వాళ్ళతో సాంగత్యం చేసేవారు. వీళ్ళందరూ కూడా దేవునికి విరోధులుగా మారిపోతారు. మా దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు వచ్చి ప్రార్థన చేస్తుంటే అప్పటికే అబ్బాయికి స్వస్థ వచ్చింది. స్వస్థ వచ్చిన తర్వాత కొన్ని దినాలు మరి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ అనారోగ్యం వచ్చింది. మళ్ళీ స్వస్థ వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చింది నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి, ఏంటి ప్రభువా, ఈ కుర్రోడికి ఏమైంది, ఎందుకు మరలా ఈ వ్యాధి తిరగబెట్టిందని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ప్రభు నాకు కొన్ని విషయాలు బయలుపరిచారు. అవన్నీ చెప్పడానికి వల్ల కాదు, కానీ కొన్ని విషయాలు బయలుపరిచిన తర్వాత కుర్రోడిని పిలిచి, ఏమా క్షుద్ర పూజ నేను చేయించావా అని అడిగాను. అంటే పాస్టర్ గారు, అలాగే అయ్యగారు, అది కాదు ఇది కాదు అని చెప్పాడు. ఏంటి అసలు విషయం ఏంటి చెప్పు అంటే, ఈ వ్యాధి మరలా తిరగబెట్టే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి, అది కొద్దిగా సింటమ్స్ కనిపించేసరికి మా బావతో కలిసి, మా బావ బయటికి వెళ్దామని చెప్తే తీసుకుని వెళ్ళాడు. క్షుద్ర పూజలు చేసేవారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ మరి వ్యాపారులతో కొట్టించాడు. అయినా కానీ తగ్గలేదు అయ్యగారు అన్నాడు. అంటే మీరు జాగ్రత్త పరిశీలన చేయండి. ఇలాంటి మాంత్రికత్వం కలిగినటువంటి స్థితిగతులు నీలో ఉంటే అలాంటి వారికి రెండవ మరణం అన్నాడు. మాంత్రికులు కానీ, విగ్రహారాధికులు కానీ, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో, మండుగుండంలో పాలు పొందుతురు. మీరు ఆలోచన చేసుకోండి. నేను ఎవరిని విమర్శించాలని చెప్పట్లేదు, కానీ ఇది దేవుని యొక్క వాక్యం బయలుపరుస్తూ ఉంది. రాబోయే దినాల్లో మనకి ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు దినానికి ఇలాంటివి ఏవి మనలో ఉండకుండా నువ్వు సిద్ధపడి ఉండగలిగితే, వీటన్నిటినీ, ఈ బలహీనతలన్నిటినీ నువ్వు జయించగలిగితే, నువ్వు దేవుడి దగ్గర జయించేవాడుగా ఉంటావు. జయించేవాడుగానే కాదు, దేవుడి దగ్గర ఉన్నతమైన కార్యాలు చూస్తావు. జయించేవాడు వీటిని స్వతంత్రించుకున్నాను. ఏం స్వతంత్రించుకుంటాడంటే, మరియు ఆయన నాతో ఇట్లా సమాప్తమైనవి, నేనే ఎల్పయో ఉమయో అనగా ఆదియు అంతమైన ఉన్నవాడను, దప్పిలోని వారికి జీవజలముల బొగ్గులను జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. దేవునికి స్తోత్ర. ఉచితంగా అనుగ్రహిస్తారంట. జీవజలముల బొగ్గులో అనేటువంటి జలాన్ని నీకు ఉచితంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. వాటిని స్వతంత్రించుకునే స్థితిని కావాలి అంటే అక్కడ జీవజలముల బొగ్గులో దేవుని యొక్క జీవజలములు ఉంటాయి. ఆ జలములు తాగుతావా? పరలోక రాజు నుండి ఆ జలములు తాగుతావా? లేదు అంటే ఈ పిరుగువాడుగాను, అవిశ్వాసగాను, అసహ్యుడుగాను, అనంతులుగాను, వ్యభిచారులుగాను,
మాంత్రికులు గాను విగ్రహారాధకులు గాను అబద్ధికులందరూ ఇలాంటి స్థితిలో ఉండి అగ్నిగంధంతో కూడినటువంటి మండుగుండలో పాలు పొందుకునే స్థితిలో ఉంటావా? ఆలోచన చేసుకోండి. దేవునికి వాక్యం బయలుపరుస్తుంది అన్నమాట. నువ్వు జయించేవాడిగా ఉండాలి. ఏమి జయించాలి అంటే మొట్టమొదటిగా లోకాన్ని జయించాలి. మొట్టమొదటిగా లోకాన్ని జయించాలి. లోకంలో ఉండేటటువంటి ఎటువంటి బాధలైనా వ్యాధులైనా వీటన్నిటిని నువ్వు జయించి ముందుకెళ్ళాలి. దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఆ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ నువ్వు ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ ఏంటి అంటే ప్రార్థన. లోకాన్ని జయించాలన్నా, అపవిత్రతను జయించాలన్నా, ఇప్పుడు చెప్పబడిన ఎటువంటి బలహీనతలు జయించాలన్నా నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. ఎక్కడ బలహీనపడద్దు, ఎక్కడ పడిపోవద్దు, ఎక్కడ తొట్టిల్లిపోవద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడని ధైర్యం కలిగి ఉండు. భయం మాత్రం పండవకు. నీ హృదయాన్ని ఎటువంటి తడబాటుని గురి చేయకు, కలవరపడినవకు. దేవుడు మన పక్షాన అన్ని కార్యాలు జరిగిస్తున్నాడు కదా. నీకు ఒకటే ఆలోచన రావాలి, ఇప్పటివరకు దేవుడు అని సజీవంగా ఉంచాడు. భయంకరమైన అనారోగ్యాలు వస్తున్నాయి, భయంకరమైన వైరస్లు వస్తున్నాయి, ఆయన కానీ దేవుడు మనల్ని ఎటువంటివి కూడా మన మీదకి రాకుండా దేవుడు సజీవంగా మనల్ని కాచి కాపాడుతున్నాడు. దేవుడికి స్తోత్ర. ఆ ధైర్యం నీలో ఉందా? నువ్వు జయించేవాడుగా ఉంటే దేవుడు నీకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నిన్ను ఆయన మందిరంలో, ఆయన ఆలయంలో స్తంభంగా నిలవబెడతాడు. ఆయన నిన్ను స్తంభంగా నిలవబెడతాడు. అంతేకాదు, ఆయన సన్నిధిలోంచి ఎప్పుడు కూడా నిన్ను బయటకు త్రోసివేయడు. దావీదు అడిగాడు కదా, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము అన్నాడు. ఎందుకన్నాడు? ఆయన సన్నిధిలో ఉండేటటువంటి ఆరోగ్యము, ఆయన సన్నిధిలో ఉండేటటువంటి అవకాశము, ఆయన సన్నిధిలో ఉండేటటువంటి సౌలభ్యం ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఆపత్కాలమున ఆయన పర్ణశాలను నన్ను దాచును అన్నాడు 27వ కీర్తనలో. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ విచారించి ఆయన మీద మాత్రమే ఆధారపడు. దేవుడు ఉన్నతమైన కార్యాలని జీవితంలో జరిగించబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలని జీవితంలో జరిగించబోతున్నాడు. అంతేకాకుండా 3 పేర్లు పెడతాడు, 3 ముద్రలు వేస్తాడు నీ మీద. ఒకటి దేవుని పేరు, రెండవది యెరూషలేము, నూతనమైన యెరూషలేము పట్టణం పేరు, అలాగే ఆయన పేరు నీకు వేసి. మరి ఒక విషయం మీకు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు పాపక్షమాపణ పొందుకొని మీరు కూడా మీకు ఇక్కడ ఉండే పేర్లు కాదు కానీ ఇక్కడ ఉండే అప్పారావు, సుబ్బారావు, లేదంటే బెన్యామీను, లేదంటే సమూయేలు, ఈ పేర్లు కాదు కానీ దేవుడు నీకు ఒక ఉన్నతమైన పేరుని నియమించాడు. అది మనుషులకు తెలియదు, దేవుని రాజ్యంలో మాత్రమే తెలియపరచబడుతుంది. జీవ గ్రంథంలో నీ పేరుని ఆ పేరుతోనే రాస్తాడు కనుక ఆ పేరు కూడా మీరు పొందుకోవాలంటే పాపక్షమాపణ మీరు పొందుకోవాలి. ఆ పాపక్షమాపణ లేకుండా మీరు ఎక్కడికి మీరున్న స్థలాన్ని దాటి ఎక్కడికి కూడా వెళ్ళలేరు. కనుక మీరు పరలోక రాజ్యానికి చేరాలి అంటే అటువంటి సిద్ధపాటు, అటువంటి మరి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి మీరు జీవించాలని ప్రభు పేట మనం చేసుకున్నాను. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఎంతమంది మరి జయించేవారుగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. నిజమే ప్రభు, నేను జయించేవాడిగా ఉండాలని ఆశపడుతున్నానని ఉద్దేశం నీకుంటే దేవుని దగ్గర అడుగు. ప్రభువా, ఇక మీదట ప్రభువా లోకాన్ని జయిస్తాను, అపవిత్రతను జయిస్తాను, నాకుండే బలహీనతను నేను జయిస్తాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చేయించుకుంటూ దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. స్తుతులు స్తోత్రాలు ప్రభా, పరిశుద్ధుడ, మహాగరుడ, మహిమోన్నతుడ, సర్వాధికారి దేవుడ, మీకు వందనాలు. గ్రంథం నీది, వాక్యం నీవై ఉన్నావు కనుక నీ దాసును మరుగుపరిచి మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ వాక్యాన్ని ప్రభు అయిన ప్రతి ఒక్క బిడ్డ తమ హృదయాల్లో నాయన వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ప్రభా గట్టిగా పట్టుకుని నాయన విశ్వాసము చేత, నమ్మిక చేత నీ దగ్గర ప్రార్థన చేసిన ఆయన ప్రభా, మరి ముఖ్యంగా లోకాన్ని జయించమన్నారు ప్రభా, అపవిత్రతను జయించమన్నారు, భయంకరమైన బలహీనతలు మీరు జయించమన్నారు.
ఈ మూడు జయించేవారు ప్రభువా నీ ఎదురు జయించేవాడుగా ఉంటారని ప్రభువా నీ వాక్య లేఖనాలు బయలుపరుస్తున్నాయి కనుక అటువంటి స్థితిని అందరికీ దయచేయండి. నీ ఆలయంలో మమ్మల్ని మూల స్తంభంలో ఉంచండి ప్రభా. పరిశుద్ధుడా, ఇదిగో నాయన నీ సన్నిధి నుంచి మమ్మల్ని బయటకు త్రోసివేయక ప్రభా నిత్యము నీ సన్నిధిలో ఉండేటటువంటి కృపను మాకు దయచేయండి. అలాగే ప్రభా పరిశుద్ధుడా, 3 పేర్లు మీరు పెడతానన్నారు. దేవుని పేరును, నీ పేరును, అలాగే యెరూషలేము, నూతనమైన యెరూషలేము పేరును పెడతారని ప్రభా, ఆ ముద్రలు వేస్తారని ప్రభా అని వాగ్దానం చేస్తున్నాను కనుక అటువంటి స్థితిని మేము పొందుకునేటటువంటి కృపను మాకు దయచేయమని మీరే ఇప్పుడు ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్లో ప్రభావ వింటున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు కలుగ చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.